ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకోండి. ఈ బియ్యం తీసుకొని బాండట్లో పోసి దోరగా ఎర్రగా ఎంచుకోండి. ఇవి ఎందుకనేది ఇప్పుడైతే చెప్తాను. రేపు తొలి ఏకాదశి వస్తుంది కదా నైవేద్యానికి. మేము ముందు రోజే ఇలాగా బియ్యం ఎంచుకొని పిండి అయితే కొట్టి పెట్టుకుంటాము. ఈ పిండితో అయితే పేలపిండి అనేది చేస్తాము. తొలి ఏకాదశి అని అంటే పండగలంతా వెంట పెట్టుకొని వస్తుందంట. మా నెల్లూరు సైడ్ అయితే రేపు తొలి ఏకాదశికి ఇలా నైవేద్యం చేస్తారు పేలపిండి అనేది. ఈ పేలపిండి ఎలా చేయాలనేది రేపైతే చూపిస్తాను. ఎలా చేసేది అనేది. నేనైతే ముందు రోజే ఇలా బియ్యం ఎంచుకొని పిండి అయితే కొట్టి పెట్టుకుంటున్నాను. ఊర్ల పక్క అయితే ఆడించుకొని వస్తారు. నేనైతే ఒకే ఒక గ్లాస్ కాబట్టి మిక్సీకి అయితే వేసేస్తున్నాను. ఈ పేలపిండి అనే పేరు మీరు ఎప్పుడైనా వినున్నారా? వినుంటే మాత్రం ఒక కామెంట్ అయితే పెట్టండి. రేపు పండగంతా అయిపోయినాక పూజ అంతా అయినాక నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా తింటారు. మా ఊరు సైడ్ అయితే తింటారు. రేపైతే పూజ అయిపోయినాక మేము బయటకైతే వెళ్తాము. ప్రతి సండే ఇంట్లో ఉండే పనే లేకుండా పోతా ఉంది. ఎక్కడికో ఒక దగ్గరికి తిరుగుతానే ఉన్నాము. రేపు అనేది ఎక్కడికి వెళ్తున్నాం అనేది రేపైతే చెప్తాను. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్